హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. యాక్చువల్గా శ్రీశైలంలో చాలా సన్నగా తుప్పరు పడతా ఉంది. 2 రోజుల నుంచి తుఫాన్ అంట. అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే, ఈ వర్షానికి మీరు తడిసిన గోడల పక్కన, నానిన గోడల పక్కన ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే, కరెంటు తీగల కింద కూడా ఉండొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు. అసలు విషయం ఏంటంటే, జగ్గారెడ్డి, తెలంగాణలో జగ్గారెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూసుకుంటే, చిరంజీవి గారు రైతుల గురించి సినిమాలు తీశాడు, రైతులు ఇబ్బందుల్లో ఉంటే అక్కడ ధర్నాలు చేశాడు, అంతా అందరినీ కాపాడాడు, అంతా చేశాడు. కానీ తీరా ఇక్కడ రియల్గా రైతులకి దగ్గరికి వచ్చేసరికి చిరంజీవి గారు అసలుకి ఏమీ చేయలేదు. వాళ్ళని కనీసం ఆదుకోలేదు, ఏమీ చేయకుండా చేశాడు. చిరంజీవి తీసిన సినిమా, రైతుల గురించి తీసిన సినిమా అయితే హిట్ అయింది, డబ్బులు వచ్చాయి. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఫట్ అయ్యారు అని చెప్పేసి కామెంట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు ఇంకొక పార్టీ, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు అని చెప్పాడు. అన్న జగ్గారెడ్డి అన్న, నమస్తే. ఏంటంటే అసలుకి యాక్చువల్గా ఏంటంటే, చిరంజీవి రైతుల గురించి తీశాడు, అది సినిమానా? సినిమా తీసేది డబ్బులు రావడానికి. డబ్బులు రాకుండా సినిమాలు ఎట తీస్తారు? ఇంకోటి కూడా ఏంటంటే, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, భారతీయుడు సినిమా తీశాడు కాబట్టి కమల్ హాసన్ వచ్చి ఇప్పుడు మనము లంచం తీసుకునే వాళ్ళని అందరూ చంపాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? కొంచెం ఆలోచించన్నా. ఇంకోటి కూడా ఏంటంటే, కొంచెం డీప్గా వెళ్తే చిరంజీవి ఒకటి, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, వాళ్ళు వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇంకా డీప్కి వెళ్తే రాహుల్ గాంధీ వాళ్ళ బంధువే ఇంకో పార్టీలో ఉన్నాడన్న. వాళ్ళు వీళ్ళు ఎట్లాగా సపోర్ట్ చేస్తారు, ఎట్లాగా ఉంటారు? కొంచెం ఆలోచించనా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.